2019లో ఒక మంచి పదవి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ కొంతమంది దానికి అడ్డుపడ్డారంట. అది ఎంతవరకు నిజం? ఎవరో కాదు సార్. మా ఎమ్మెల్యేని లెటర్ అడిగితే ఎట్టా లెటర్ ఇచ్చేది పైన వాళ్ళు ఇవ్వమంటే ఇస్తున్నాను. అవమానాలు చేశారు. అయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఇలా ఉన్నందుకే ఈ పదవిలో వచ్చిందంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు కాకుండా ఆశపడకుండా మేము నిలబడే వ్యక్తులు. శక్తి మాకుంది, మేము వేయించుకోగలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉంది. నేనే పార్టీని విడిపోవడం కానీ, పార్టీలో వేరే చెప్పడం కానీ, పార్టీని విడగొట్టడం కానీ మేమే చేయలే. ఆయన వెనకే నడిచి ఆఖరి వరకు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో నా పరిచయం ఎంపీకి అవసరం కాముందు నుంచి. ఇప్పుడున్న స్టేజ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ 2029కి వస్తుందంటారా? ముఖ్యమంత్రిని చూడాలని మా అభిలాష, కోరిక. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ చనిపోయేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ 2029 జగన్మోహన్ రెడ్డి గారిని అందుకే వాడిపోయారంటారు. మళ్ళీ అదే పద్ధతి ధోరణి స్టార్ట్ అయితే 11 సీట్లే మాకు వచ్చినాయి. కానీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిస్తే ఎంత వచ్చింది? మేము ఇండివిజువల్గా మేము సింహం సింగిల్గా పోద్దని మేము పోటీ చేస్తే మాకు 40% పైన వచ్చింది. సింహం సింగిల్ లేకపోతే రప్ప 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 అంటున్నారు ప్రతి విషయంలో. గెలిపే ఓటమే. దాన్ని మీరు అంగీకరించట్లేదు ఎప్పుడు కూడా. మేము తప్పకుండా అంగీకరిస్తాం సార్. అంగీకరించే చంద్రబాబు గారికి సంవత్సరం టైం ఇచ్చాం. డెవలప్ చేయమన్నాం, ఒక్క పని చేయాల. కూటమి ప్రభుత్వం సక్సెస్ అంటారా, ఫెయిల్ అంటారా మీరు? 100% ఫెయిల్యూర్ సార్. అంత రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప చంద్రబాబు రాజ్యాంగం లేదు. మరి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. వాళ్ళు అవినీతి చేసే వాళ్ళని తప్ప మంచి వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్తున్నారు, సత్తనపల్లి వెళ్తున్నారు. ఒక కారు కింద మనిషి పడ్డన్నారు. మళ్ళీ అదే ఎస్పీ గారు వచ్చి సౌన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి జడ్పర్ చాటగిరి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు అసలు వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. మేము 2-3 కార్లకే పర్మిషన్ ఇచ్చాము. మీరు అక్కడ జన సమీకరణ చేయవద్దు అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎస్పీ గారు ముందు రోజే చెప్పారు. కానీ ఇంతమంది మార్బలం తెల్లాల్సిన అవసరం ఉన్నది. మేము జనాన్ని మేము మైక్ అనౌన్స్మెంట్ చేసేవా, జనాన్ని రావని కోరేవా? ప్రజలు చూడటానికి వాళ్ళు తండవుతాడు. వాళ్ళని అడ్డుకోవడానికి శక్తి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికే ఉంది, ప్రజలకే ఉంది. ఏదైనా ప్రభుత్వం ఇంకా కట్టడి చేయాలంటే ప్రభుత్వం చేయాలి.